టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిద్దాం. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి లైవ్లో అందిస్తారు. సారథి, చెప్పండి. ఇటు పోలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్. ఆల్మోస్ట్ ఖరారు అయ్యాయి రఘు, చాలా వరకు కూడా. ఎందుకంటే దాదాపు 15 రోజులుగా సీఎం ఇదే పని మీద ఉన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ రావడం ముందు నుంచి కూడా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం వారీగా ఆ నియోజకవర్గ పరిధిలో వచ్చే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల విజయావకాశాలు పరిశీలించడం, 3 రకాల సర్వేలు, గవర్నమెంట్ పరంగా ఒకటి, పార్టీ పరంగా ఒకటి, అది రెండు కాకుండా ఇంటెలిజెన్స్ పరంగా వచ్చిన సర్వేలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాల వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతూ కొన్ని చేంజెస్ చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అసమ్మతి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి స్థానాల్లో మాత్రం కొన్నింటిని పెండింగ్లో ఉంచుతూ కొన్ని సీట్లు ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇంతవరకు 133 సీట్లు, అంటే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను 133 సీట్లు ఖరారయ్యాయి. మిగతా 42 పెండింగ్ ఉన్నాయి. వాటిని తర్వాత దశలో రివీల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 130 మంది అభ్యర్థులతో లిస్ట్ రెడీ అవుతున్నట్టు కనబడుతున్నప్పటికీ ఆ సంఖ్య 133 కూడా పెరిగినట్టుగా లేటెస్ట్గా తెలుస్తుంది. సాయంత్రం 7:15 ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు కనుక లేకపోయినా, ఆకస్మిక చేంజెస్ లేకపోయినా కూడా లిస్టు దాదాపు ఇదే ఖరారుగా ఉండే అవకాశం ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే మనం అనంతపురం మొత్తం 14 సీట్లు ఉన్నాయి. దీంట్లో అనంతపురం ప్రభాకర్ చౌదరికే సీట్ మళ్ళీ కేటాయించేలా ఉంది. అనంతపురం సిటీ, హిందీపూర్ నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి, పెనుగొండ బీకే పార్థసారథి, రాయదుర్గం సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఆయనపై ఇటీవల అసమ్మతి వచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయనకే మళ్ళీ సీటు దక్కుతుంది. అదేవిధంగా రాప్తాడు పరిటాల సునీత తప్పుకుంటారంటూ ప్రచారం చేసినప్పుడు కూడా ఈసారికైతే సునీతకే మళ్ళీ సీటు ఇచ్చేలాగా సీఎం నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ, తాడిపత్రి అస్మిత్ రెడ్డి, మడకశిర వీరన్నలకు సీట్లు దాదాపు ఖరారైపోయి ఇవే సీట్లని అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఉరవకొండ పయ్యావుల కేశవుని ఫైనలైజ్ చేశారు. మిగతా కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, సింగరామలు మాత్రం సీట్లు పెండింగ్లో పెట్టారు. అవి కొంచెం ఆలోచన నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా సీఎం వాటిని పెండింగ్లో పెట్టారు. కర్నూలు వచ్చేసరికి అత్యంత వివాదాస్పదమైనప్పుడే జిల్లాగా అప్పట్లో పేరు పొందింది. ఎందుకంటే సీట్ల పరంగా అసమ్మతి చాలా ఎక్కువగా ఉంది. సొంత పార్టీలోనే నేతలు సిగబట్లు పట్టిన పరిస్థితుల్లో చివరికి అన్ని సీట్లు కూడా ఫైనలైజ్ చేశారు. మొత్తం అంటే 9 సీట్లు ఫైనల్ అయ్యాయి, మిగతా 5 పెండింగ్లో పెట్టారు. ఆళ్లగడ్డ అఖిలప్రియ, పత్తికొండ కేఈ శ్యామ్, డోన్ కేఈ ప్రతాప్, పాణ్యం గౌరు చరితారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఆలూరు సుజాతమ్మలకి సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. నంద్యాల, కర్నూలు అర్బన్, నందికొట్కూరు, కొడుమూరు, ఆదోని మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అయితే నందికొట్కూరు అది అక్కడికి ప్రస్తుతం ఐఎన్పిఆర్ సెక్రటరీగా ఉన్న రామాంజనేయులు ఐఏఎస్ని అక్కడ పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బహుశా ఇప్పుడు అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా ఆ సీట్ ఆయనకే దక్కే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది రఘు. మరోవైపు కడపకి వెళితే మొత్తం 10 సీట్లు అక్కడ ఉన్నాయి. అందులో పులివెందుల్లో సతీష్ రెడ్డి దాదాపు ఫస్ట్ కన్ఫర్మ్ అయిన పేరుగానే దాన్ని చెప్పాల్సి ఉంటుంది టీడీపీకి సంబంధించి ఇంకా మొత్తం లిస్టులో. అలాగే రాజంపేట చెంగల్రాయుడు, రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి, కమలాపురం పొత్త నరసింహారెడ్డికి సీట్లు ఖరారైతే అయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మైదుగురు పుట్ట సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు రామ్ సుబ్బారెడ్డి, రైల్వే కోడూరు నరసింహప్రసాద్ వీళ్ళందరూ కూడా సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అక్కడ ఉన్నట్టు కడప, బద్వేలు, ప్రొద్దుటూరు ఈ 3 మాత్రం పెండింగ్లో పెట్టారు. చిత్తూరు వచ్చేసరికి చిత్తూరు 14 సీట్లు, అందులో ఒకటి కుప్పం చంద్రబాబు నాయుడు ఆబ్వియస్గా అక్కడ పోటీ చేయబోతున్నారు. మరోవైపు పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, అలాగే పొంగనూరు అనీషా రెడ్డి,
చంద్రగిరి పులవర్తి నాని, చిత్తూరు సత్యప్రభ, తిరుపతి సుగుణమ్మ వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయితే అయ్యాయి. మరోవైపు మదనపల్లి, నగరి, పూతలపట్టు, సత్యవేడు, తంబాళ్లపల్లి, శ్రీకాళహస్తి, గంగాధర నెల్లూరు ఇవి మాత్రం పెండింగ్లో పెట్టారు. నెల్లూరు మొత్తం 10 సీట్లు ఉన్నాయి. అక్కడ సర్వేపల్లి వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు అర్బన్ మినిస్టర్ నారాయణ, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. వాళ్ళకి సీట్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఎమ్మెల్సీ వదులుకుని మరి నారాయణ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి. అలాగే వెంకటగిరి కోరుగొండ్ల రామకృష్ణ, కావలి బీద రవిచంద్ర, గూడూరు పాశం సునీల్, ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్య, కొవ్వూరు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఉదయగిరి, సూళ్లూరుపేట మాత్రం ప్రస్తుతానికైతే పెండింగ్లో పెట్టారు. ఇక ప్రకాశం దగ్గరకు వచ్చేసరికి మొత్తం 12 ఉన్నాయి. 12లోనూ కూడా 10 సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. 10 సీట్లకు కూడా ఒంగోలు దామచర్ల ఆంజనేయులు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, దర్శి ఉగ్ర నరసింహారెడ్డి, పర్చూరు ఏలూరు సాంబశివరావు, గిద్దలూరు అశోక్ రెడ్డి, కొడిపి బాల వీరాంజనేయ స్వామి, చీరాల కరణం బలరాం, కందుకూరు పోతుల రామారావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, కనిగిరి కదిరి బాబురావు వీళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఎర్రగొండపాలెం, సంతనూతులపాడు మాత్రం ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇందులో దర్శి నరసింహారెడ్డి కన్ఫర్మ్ అయింది. దీన్ని సిద్ధారాఘవరావు అనుచర వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సిద్ధారాఘవరావుని ఎంపీగా పంపిస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా కాదు, ఆయనకి దర్శి సీట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు కూడా సీఎం ఇంటి ముందు సిద్ధారాఘవరావు అనుచర వర్గం హల్చల్ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. గుంటూరు వచ్చేసరికి అత్యంత కీలకమైన రాయలసీమ రాజధాని ప్రాంతం అంతా కూడా గుంటూరులోనే ఉంది. అక్కడ సత్తెనపల్లి శివప్రసాద్కి మొదట్లో లేదనుకున్నప్పుడు కూడా చివరికి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో దాన్ని స్పీకర్ కోటెల శివప్రసాద్కే కేటాయించారు. చిలకలూరుపేట మళ్లీ మంత్రి ప్రతిపాటి పుల్లారావే, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి ఆలపాటి రాజా గుంటూరు జిల్లా నుంచి అయితే పోటీ చేయబోతున్నారు. అయితే గుంటూరు వెస్ట్ మాత్రం ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారు. దాంతోపాటుగా గుంటూరు వెస్ట్ ఈస్ట్ కూడా ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది. గుంటూరు సిటీకి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ ఇంకా తీసుకోలేదు. గురజాల ఎరపతినేని శ్రీనివాస్, రేపల్లె అనగాని సత్యప్రసాద్ గౌడ్, వినుకొండ ఆంజనేయులు, పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్, వేమూరు నక్కా ఆనందబాబు మినిస్టర్ పోటీ చేయబోతున్నారు. మంగళగిరి అత్యంత నాటకీయ పరిణామాల మధ్యలో మళ్ళీ నారా లోకేష్కి అది కన్ఫర్మ్ అయింది. ఈసారి బిగ్ ఫైట్ అక్కడే ఉండబోతుంది. సో మంగళగిరి నుంచి నారా లోకేష్ ఫైట్ చేయబోతున్నారు. ముందుగా చెప్పుకున్నట్టు గుంటూరు ఈస్ట్ వెస్ట్ మాత్రం పెండింగ్లో ఉన్నాయి. తాడికొండ ఒకటి పెండింగ్లో ఉంది, అక్కడ కూడా చాలా పోటీ ఉంది. మరోవైపు బాపట్ల, పత్తిపాడు, నర్సరావుపేట, మాచర్ల కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాని పరిస్థితి. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మాత్రం దాదాపు అందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపొందారో వాళ్ళకే మళ్ళీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రచారం కూడా మొదలుపెట్టారు. మైలవరం దేవినేని ఉమా కంచుకోటది, బందరు కొల్లు రవీంద్ర, గన్నవరం వల్లభనేని వంశీ, జగ్గంపేట శ్రీరామ్ తాతయ్య, పెనుమలూరు మళ్ళీ బోడి ప్రసాద్కి ఇస్తున్నారు. నందిగామ తంగిరాల సౌమ్య, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, గుడివాడ ఇది మాత్రమే ఈసారి అత్యంత ఆసక్తి కల్పిస్తుంది ఈ ఎన్నికల్లో. దేవినేని అవినాష్ అక్కడ ఫైట్ చేయబోతున్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున. అక్కడ ఆల్రెడీ కొడాలి నాని లాంటి ఒక జైంట్ ఉందని చెప్పాలి వైసీపీ తరఫున. ఈసారి అక్కడ జరగబోయేది ఎలాంటి ఎన్నిక అవబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. 2 పెద్ద ఫ్యామిలీస్, 2 పెద్ద ప్రత్యర్థులు అక్కడ పోటీ పడబోతున్నారు. దేవినేని ఫ్యామిలీ వర్సెస్ కొడాలి నాని. సో అది ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి అయితే కలిగిస్తుంది మొత్తం కృష్ణా జిల్లా మీద. తిరువూరు వచ్చి చివరికి జవహర్కి, అది మంత్రి జవహర్కి అక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన అక్కడి నుంచే ఎదిగారు. మొత్తం ఆయన స్వస్థలం కూడా తిరువూరే. కాకపోతే తన అంటే భార్య తరపున బంధువులు ఉన్నటువంటి పశువేదల కొవ్వూరు నుంచి ఆయన పోటీ చేశారు లాస్ట్ టైం ఎన్నికల్లో. అక్కడి నుంచి ఆయన మంత్రి కూడా అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడ అసమ్మతి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చివరికి కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలే ర్యాలీలు కూడా నిర్వహించిన నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఆయన్ని తిరువూరు పంపించే ఏర్పాటు అయితే చేశారు. దానికి బదులుగా పాయకరావుపేటలో నుంచి ఉన్న అరితెను కొవ్వూరు నుంచి పోటీ చేయించాలనేది సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కొవ్వూరులో పోటీ చేసిన జవహర్ ఈసారి తిరువూరు నుంచి కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారు. కైకలూరు ఆల్రెడీ జయమంగళ వెంకటరమణ కూడా కేటాయించారు. దీన్ని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామానుజయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. తను చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ రమణకే సీఎం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గమనించి ఆయనకి అప్పచెప్పడం కూడా జరిగింది. గతంలో దీన్ని బీజేపీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో అప్పట్లో బీజేపీకి దాన్ని కేటాయించారు. కామినేని అక్కడి నుంచే గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేయాలి కాబట్టి అప్పుడు సపోర్ట్ చేసిన టీడీపీ అభ్యర్థి రమణకే మళ్ళీ అక్కడ సీట్ అయితే సీఎం ఇస్తున్నారు. నూజివీడు, పామర్రు, పెడన ప్రస్తుతానికి పెండింగ్లో అయితే పెట్టారు. ఆ మూడింటిలోనూ వైసీపీ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి
అక్కడ ఆచితూచి నిర్ణయం తీసుకోవడానికి సీఎం సమాయత్తమవుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ టీడీపీ 15 కూడా టీడీపీ గెలుపొంది. ఇప్పుడు మాత్రం అక్కడ 12 సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి టీడీపీ తరపున. ఏలూరు బడేడు బుజ్జి, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు రామనాయుడు, నరసాపురం మాధవ నాయుడు, దెందులూరు చింతమనేని ప్రభాకర్. ఎన్ని వివాదాలు ఉన్నా కూడా ఆయనకే మళ్ళీ అక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మీలినాని, తణుకు ఆరుమేల రాధాకృష్ణ, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, భీమవరం పులపర్తి రామాంజనేయులు, ఉండి శివరామరాజు, చింతలపూడి కర్రా రాజారావు, కొవ్వూరు అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఈసారి కొవ్వూరు నుంచి పోటీ చేయబోతున్నారు. పోలవరం, గోపాలపురం, నిడదవోలు ఈ 3 మాత్రం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావుకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తూర్పుగోదావరి ఈసారి జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న తూర్పుగోదావరిలో కూడా కవిసం చేసుకుంటే టీడీపీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కాకినాడ అర్బన్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వనపాడి కొండబాబుకే మళ్ళీ అక్కడి నుంచి కేటాయిస్తున్నారు. కాకినాడ రూరల్ కూడా పిల్లి అనంతలక్ష్మి అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. పెద్దాపురం హోమ్ మినిస్టర్ చినరాజప్ప పోటీ చేయబోతున్నారు. తుని నుంచి యనమల కృష్ణుడు పోటీ చేయబోతున్నారు. యనమల రామకృష్ణుడు బ్రదర్ యనమల రామకృష్ణుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయిన నేపథ్యంలో ఆయన సోదరుడికి అక్కడి నుంచి సీటు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇంతకుముందు వాళ్ళ మీద చాలాసార్లు పోటీ చేసిన రాజా అశోక్ బాబు ఈరోజుసారి జనసేన నుంచి ఫైట్ చేయబోతున్న నేపథ్యం అక్కడ యనమల ఫ్యామిలీకి మళ్ళీ అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేశారు. మరోవైపు జగ్గంపేట నుంచి అత్యంత నాటకీయ పరిణామాల మధ్యలో జ్యోతుల నెహ్రూకే సీటు కన్ఫర్మ్ చేశారు. తోట నరసింహ కాకినాడ ఎంపీ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహ తన భార్యకి దాన్ని కేటాయించాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దానికి సీఎం ఒప్పుకోక జ్యోతుల నెహ్రూకే కేటాయించారు. దాంతో ఆయన మనస్తాపం చెంది తోట నరసింహ ఇటీవలే వైసీపీలో చేరిన విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో జ్యోతుల నెహ్రూకి మొత్తం లైన్ క్లియర్ అయింది. ప్రతిపాడు వర్పుల్ రాజా, పిఠాపురం వర్మ, రాజనగరం పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చే చౌదరి వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. రఘు మిగతావి అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అందులో అనపర్తి రామకృష్ణారెడ్డి, మండపేట జోగేశ్వరరావు, రామచంద్రపురం తోట త్రిమూర్తులు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట బండారు సత్యానందరావు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి భవానీకి సీట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఈస్ట్ గోదావరిలో అమలాపురం, రంపచోడవరం, పి గన్నవరం మాత్రం పెండింగ్లో పెట్టారు. విశాఖపట్నం వచ్చేసరికి మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. అందులో 15లో విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణకి, విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్, విశాఖపట్నం పశ్చిమం గణబాబు, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, అరకు కిడారి శ్రావణ్ సిట్టింగ్ మంత్రి, అలాగే యలమంచిలి పంచకర్ల రమేష్, గాజువాక పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, పాడేరు గిడ్డీశ్వరి వీళ్ళకి సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. విశాఖ నార్త్ మాత్రం ప్రస్తుతానికైతే అలాగే పెండింగ్లో ఉంచారు. ఒకనొక దశలో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం చాలా బలంగా జరిగినప్పటికీ ప్రస్తుత ఆయన మంగళగిరిని ఎంచుకున్న నేపథ్యంలో విశాఖ నార్త్కి ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఎవరికి ఇస్తారనేది. అలాగే భీమిలి కూడా టీడీపీ గన్ షాట్గా చెప్తున్నటువంటి టికెట్ అది అక్కడి నుంచి ఎవరు నిలబడి గెలుస్తారని చెప్తున్నప్పటికీ అది కూడా పెండింగ్లో ఉంది. గంటా శ్రీనివాసరావు దాదాపు అక్కడి నుంచి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అనకాపల్లి, చోడవరం కూడా ప్రస్తుతానికి అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మిగిలిన 2 జిల్లాల్లో విజయనగరం 9 స్థానాలు ఉన్నాయి. బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగారావు మంత్రి, సాలూరు భాంజుదేవ్, ఎస్కోట కోళ్ల లలిత్ కుమార్కి సీట్ కన్ఫర్మ్ అయింది. విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం, కురుపాం ఈ 6 స్థానాలకి టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ శ్రీకాకుళం వచ్చేసరికి మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, ఎచ్చర్ల కళా వెంకట్రావు, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆముదల వలస కోన రవికుమార్, నరసన్నపేట రమణమూర్తి, పలాస్ గౌతు శిరీష, రాజాం కొండ్రు మురళి, ఇచ్చాపురం బేతాళం అశోక్, పాతపట్నం కలమ వెంకటరమణ వీళ్ళకే సీట్స్ ఇక్కడ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఆ జిల్లా వచ్చేసి పాలకొండ ఒక్కటే ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 133 స్థానాలు ఖరారయ్యాయి. మిగతా 42 ప్రస్తుతానికి అయితే పెండింగ్లో పెట్టారు. సాయంత్రం 7:15కి లిస్ట్ రిలీజ్ కాబోతుంది ఖరారైన అభ్యర్థులతో. ఏవైనా అనూహ్య పరిణామాలు ఉంటే తప్ప దాదాపు లిస్ట్ ఇదే విధంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.